మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. నిజామాబాద్ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ స్మార్ట్ సిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ స్మార్ట్ సిటీలను నామినేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. బాధ్యతను మరచి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. నిన్న తొండముఖం వేసుకొని వచ్చి నేను ఎందుకు చదువుకోలేనని చెప్తున్నా అంటే వీడికి వచ్చిండు కదా, వచ్చినోడు అన్పడు కాని లెక్క గమ్మున కూర్చొని వెళ్ళిపోవాలి. అనవసరంగా నన్ను కెలికిడు. మీ ఎంపీ గారు మోదీ గారి దగ్గర బాగా పరపతి ఉన్నది అంటాడు కదా, నిజామాబాద్ని స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదు అన్నాడు. ఫస్ట్ నేను మోదీ గారి దగ్గర నాకు పరపతి ఉన్నదని నేను ఏడ బయట మాట్లాడుకోలేదు, ఉన్నదా లేదా అని నేనే చెప్పుకోలేదు. పసుపు బోర్డు చెప్తుంది, పసుపు రేట్లు చెప్తాయి. దాని విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదురా. తొడ నాది కాదు, పక్కకు మహేష్ కుమార్ గౌడ్ చెవు లేదా నూదంగానే నువ్వు ఊదకు, నోరున్నదని. పక్కకు ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని అడుగు. సార్ నేను చదువుకోలేదు సార్, నేను చదువుకుంటుంది నా అమ్మ నాయన నన్ను స్కూల్కి పంపితే నేను సంకల్ నాకిన సార్ అని చెప్పు. అప్పుడు సంకల్ నాకిండు, ఇప్పుడు కల్వకుంటలో సంకల్ నాకుతున్నాం. జైల్లో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు కేసీఆర్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్లు మింగిండు. ఈ కారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిబిఐ, ఈడీలు అన్ని నడవంగా వాళ్ళని జైలు పోయి అంటే వాళ్ళ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. 2 సంవత్సరాలు పీసీ కోచ్ కమిటీ అని టైం వేస్ట్ చేసుడు. ఆ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చింది. అందులో కాళేశ్వరము దేనికి పనికిరాని ప్రాజెక్టులు కూలిపోతాయి, అవి పర్రెలు వాసినాయి, నీళ్లు నిల్వ చేయొద్దు అని అంత కుల్లాగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మళ్ళీ ప్రాజెక్టులు పనికి రాకుండా కట్టిండ్రు. అట్లాంటివన్నీ కూడా నువ్వు జైల్లో వేయకపోతే, నువ్వు వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతావు నాయన? అట్లాంటి వాళ్ళని కాపాడుతా ఉన్నావు. తెలంగాణ ప్రజల 2,00,000 కోట్ల రూపాయలు మింగిన కుటుంబాన్ని కాపాడుతున్నావు నువ్వు. ఇయ్యాలి అట్లాంటి వాడు నువ్వు ముఖ్యమంత్రి. మళ్ళీ వచ్చిన నోరు మూసుకొని వీకాక నా పేర్లు తీసుకుంటా చెప్తా అవునాడు. స్మార్ట్ సిటీ చేసే పద్ధతి గది. ఇప్పటికన్నా చెయ్యి.